ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నగరం మతపరమైన చర్యలకు అలాగే చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. బాబా గోరఖ్నాథ్ వంటి గొప్ప సాధువులు ఇక్కడే ధ్యానం చేశారు. ఈ నగరానికి బాబా గోరఖ్నాథ్ పేరే పెట్టారు. అంత గొప్ప పేరు పెట్టిన ఈ నగరం నుంచి అనేక మాఫియాలు ఉద్భవించాయి. వాళ్లల్లో ఒకడే శ్రీ ప్రకాష్ శుక్లా. అతని పేరు వింటేనే జనమంతా భయపడేవాళ్లు. కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా బీహార్ కూడా అతని పేరు వింటే వణికిపోయింది. ఎవరో తన సోదరిని వేధించారని తెలిసి అతను తన జీవితంలో మొదటి హత్య చేశాడు. దీని తరువాత ఇక ఆపకుండా వరుస హత్యలు జరిగాయి. ఆ హత్యకు గురి కాబోయేది వ్యాపారవేత్త అయినా, లాటరీ రాజైనా లేదా ఎమ్మెల్యే అయినా తనకు అందులో ఒకటే. అందరినీ తేడా లేకుండా ఒకే విధంగా చంపేస్తాడు. అతను బీహార్ కేంద్ర మంత్రి బ్రిజ్బిహార్ ప్రసాద్ను కూడా పట్టపగలే కాల్చి చంపాడు. ఆ మనిషి ఎంత క్రూరత్వంతో నిండి ఉండేవాడంటే తాను ఎవరినైనా చంపేటప్పుడు అతను కాల్చే బుల్లెట్ను కూడా లెక్కించేవాడు కాదు. ఆ క్రూరత్వంతోనే ఓ లాటరీ వ్యాపారిని 80 బుల్లెట్లతో కాల్చి చంపాడు. అలాగే ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే వీరేంద్ర ప్రతాప్ షాహిని 105 బుల్లెట్లతో కాల్చి చంపాడు. కేవలం 24 నుంచి 25 సంవత్సరాల వయసులోనే నేర ప్రపంచంలో అతను ఎంతటి స్థానాన్ని సాధించాడంటే పోలీసుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ అతని పేరు వింటే వణుకుతారు. ప్రజలు అతన్ని చూసి భయపడతారు. ఇప్పటికే అతని ఫోటో ఒక్కటి కూడా లేదు. తన ఫోటోను పోలీసులకు ఎవరిచ్చినా 24 గంటల్లోనే ఆ శాల్తీ గల్లంతవుతుంది. అంతేకాకుండా అతను తన జీవితంలో చావులేనివాడిగా మారాలని కోరుకున్నాడు. అందుకని ఒక తాంత్రికుడి సలహా మేరకు 101 మందిని చంపుతానని శపథం చేశాడు. అందులో భాగంగానే 86 మందిని లేపేశాడు. ఈ చేసే హత్యల్లో కూడా ఎంత నిర్భయంగా ప్రవర్తించేవాడంటే ఒకసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కళ్యాణ్ సింగ్ను చంపడానికి 6 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. అయితే ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక బాలుడు యూపీలో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్గా ఎలా మారాడో తెలుసుకుందాం పదండి. శ్రీప్రకాష్ శుక్లా 1973 అక్టోబర్ 6న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని మాంఖోర్ గ్రామంలో దసరా రోజున జన్మించాడు. ఆయన్ను బాల్యంలో శివప్రకాష్ శుక్లా అని పిలిచేవారు. కానీ తరువాత జనాల మధ్య శ్రీప్రకాష్గా ప్రసిద్ధి చెందాడు. శ్రీప్రకాష్ శుక్లాకు 5 తోబుట్టువులు. ఈయన అందరిలో చిన్నవాడు. అందువల్ల ఆయన ఇంట్లో చాలా గారాబంగా పెరిగాడు. అతని తండ్రి రామ్ సముద్ర శుక్లా భారత వైమానిక దళంలో అధికారి. ఆయన పదవీ విరమణ తర్వాత ఏ గ్రేడ్ ప్రభుత్వ కాంట్రాక్టర్ అయ్యారు. ఆ రోజుల్లో గోరఖ్పూర్లో కొన్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మాత్రమే ఉండేవి. అయినప్పటికీ ఆయన తండ్రి మెరుగైన విద్య కోసం ప్రకాష్ను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించారు. అయితే శ్రీప్రకాష్కు ఇంగ్లీష్ చదవడం ఇష్టం లేదు. అందువల్ల కొద్ది కాలానికే ఆయన్ను దావోద్పూర్ గ్రామంలో లోక్నాయక్ జ్ఞాన భారతి విద్యామందిర్ పాఠశాలలో చేర్చారు. 1990లో మాఫియాలు పూర్వాంచల్ని పాలించాయి. భయం కారణంగా ఎవ్వరూ వారి ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ఇక్కడ నేరాల రేటు చాలా ఎక్కువ. గోరఖ్పూర్ను 2వ చికాగో అని కూడా పిలిచేవారు. ఆ అహంకారం మరియు బెదిరింపులు పూర్వాంచల్ యువతపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. శ్రీప్రకాష్ శుక్లా కూడా దాని ప్రభావానికి లోనయ్యాడు. చాలా చిన్న వయసులోనే తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎవరితోనైనా ఇట్టే కొట్లాట పెట్టుకునేవాడు. అతను కొంత పెద్దయ్యాక కుస్తీపై మక్కువ పెంచుకున్నాడు. అయినా కుస్తీ అనేది అతని కుటుంబంలో ఒక అభిరుచిగా ఉండేది. కాబట్టి ఎవ్వరూ అతన్ని ఆపలేదు. చాలా తక్కువ సమయంలోనే కష్టపడి పనిచేయడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా అతను బలమైన శరీరాన్ని నిర్మించుకున్నాడు. విశాలమైన ఛాతీ, పొడవైన ఎత్తుతో శ్రీప్రకాష్ రెజ్లింగ్ రంగంలో పేరు సంపాదించడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతను ఆ ప్రాంతంలో ప్రముఖ రెజ్లర్ అయ్యాడు. అతని రెజ్లింగ్ అలాగే కొనసాగుంటే ఈరోజు కథ మరోలా ఉండేది. కానీ 1993వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. అది అతని జీవితాన్ని ఒక్క క్షణంలో తారుమారు చేసింది. అంటే తలకిందులు. 1993వ సంవత్సరంలో ఒకరోజు శ్రీప్రకాష్ శుక్లా సోదరి పాఠశాల నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఆ గ్రామానికి చెందిన రాకేష్ తివారీ అనే ఒక బాలుడు ఆమెను వేధించాడు. ఆమె ఇంటికి వచ్చి తన తండ్రికి ఈ విషయం చెప్పింది. ఆ తండ్రి ఏం చేయకుండా ఆ బాలుడిపై పోలీస్ ఫిర్యాదు చేయాలని అన్నాడు. ఎందుకంటే ఆ బాలుడు ఆ ప్రాంత బాహుబలి నాయకుడు వీరేంద్ర ప్రతాప్ షాహికి చెందిన వ్యక్తి. అయితే శ్రీప్రకాష్ శుక్లా ఈ విషయం తెలిసినప్పుడు అతనికి కోపం తన్నుకొచ్చింది. దాంతో గ్రామమంతటా రాకేష్ తివారీ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అతను కనిపించిన వెంటనే శ్రీప్రకాష్ శుక్లా అతన్ని నేలపై పడేసి చనిపోయే వరకు కొట్టడం మొదలుపెట్టాడు. 20 ఏళ్ల వయసులో మొదటి హత్య చేసిన తర్వాత పోలీసులు శ్రీప్రకాష్ శుక్లా కోసం వెతకడం మొదలుపెట్టారు. పోలీసులతో పాటు అతని కోసం తీవ్రంగా వెతుకుతున్న మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే హరిశంకర్ తివారీ శ్రీప్రకాష్ శుక్లా ధైర్య సాహసాలకు ప్రతిఫలం ఇవ్వడానికి అతని కోసం వెతుకుతున్నాడు. నిజానికి హరిశంకర్ తివారీ వీరేంద్ర ప్రతాప్ షాహికి బద్ధశత్రువు. శ్రీప్రకాష్ శుక్లా తన పనికి తగిన వ్యక్తి అని అతను భావించాడు. కాబట్టి శ్రీప్రకాష్ శుక్లా దొరికిన వెంటనే విషయం చల్లబట్టానికి పోలీసుల బారి నుంచి అతన్ని దూరంగా ఉంచడానికి 4 నెలల పాటు బ్యాంకాక్ పంపాడు.
కానీ శ్రీప్రకాష్ శుక్లా కొన్ని నెలల తర్వాత బ్యాంకాక్ నుంచి గోరఖ్పూర్కు తిరిగి వచ్చినప్పుడు అతను మరింత నిర్భయంగా మారిపోయాడు. మొదటి నుంచి అతనికి చదువులపై ఆసక్తి తక్కువే, దుర్మార్గపు పనులపై ఎక్కువ ఆసక్తి. అందుకే అతను మొత్తం పూర్వాంచల్లో నంబర్ 1 మాఫియాగా మారాలని డెసిషన్ తీసుకున్నాడు. వాస్తవానికి గోరఖ్పూర్ ఈశాన్య రైల్వేకు ప్రధాన కార్యాలయం. ఆ సమయంలో ఈ జోన్లో లక్నో మరియు వారణాసి కాకుండా బీహార్లోని సమస్తీపూర్ మరియు సోన్పూర్ వంటి పెద్ద రైల్వే స్టేషన్లకు కూడా టెండర్లు జారీ చేయబడ్డాయి. ఆ సమయంలో బీహార్ యొక్క ఎమ్మెల్యే సూరజ్ భాన్ సింగ్ చాలా నష్టాలను భరించాల్సి వచ్చింది. సూరజ్ భాన్ సింగ్ మనుషులు టెండర్ తీసుకోవడానికి గోరఖ్పూర్కు వెళ్ళినప్పుడల్లా యూపీకి చెందిన ఎమ్మెల్యే వీరేంద్ర షాహీ మనుషులు వాళ్ళని కొట్టి తరిమేసేవారు. రైల్వే టెండర్లలో వీరేంద్ర షాహీ ఆధిపత్యం పెరగడం చూసి అతని బద్ధ శత్రువు హరిశంకర్ తివారీ బీహార్ ఎమ్మెల్యే సూరజ్ భాన్ సింగ్కు మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు. ఇది మాత్రమే కాదు, వీరేంద్ర షాహీని ఎదుర్కోవడానికి అతను తన కొత్త బలమైన వ్యక్తిని శ్రీప్రకాష్ శుక్లాగా ఎంచుకున్నాడు. ఇప్పుడు టెండర్లు తీసుకోవడంలో అతను ఎటువంటి సమస్య ఎదుర్కోడు. శ్రీప్రకాష్ శుక్లాకు పూర్వాంచల్కు అతిపెద్ద డాన్ కావాలనే కోరిక ఉండేది. అందువల్ల అతను సూరజ్ భాన్ను తన గురువుగా చేసుకుని తన కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. అతి తక్కువ సమయంలోనే తనకు కావాల్సిన ఆధిపత్యం దొరికింది. సూరజ్ భాన్ సింగ్ టెండర్లు పొందడం మొదలుపెట్టాడు. శ్రీప్రకాష్ తన ఆధిపత్యంతో సూరజ్ భాన్ కోసం టెండర్లు పొందాడు. ప్రతిగా సూరజ్ భాన్ శ్రీప్రకాష్కు కమిషన్ ఇచ్చేవాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీప్రకాష్ కమిషన్ డబ్బును స్వయంగా ఉంచకుండా సూరజ్ భాన్ సింగ్ వద్ద ఉంచేవాడు. ఆ సమయంలో శ్రీప్రకాష్ కూడా తన గుర్తింపు కోసం సుపారీలు తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని లక్షల రూపాయలు సుపారీ తీసుకుని ఎవరినైనా సంకోచం లేకుండా చంపేవాడు. దీంతోపాటు అతను డ్రగ్స్, లాటరీ వంటి వ్యాపారులతో తన కండబలంతో అతని ఉనికిని చాటుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే నేర ప్రపంచంలో బాగా ప్రసిద్ధి చెందాడు. శ్రీప్రకాష్కు పేరు పెరిగే కొద్దీ అతని దుర్మార్గపు అభిరుచి కూడా పెరిగింది. అతను పెద్ద హోటళ్లలో తన పార్టీలను నిర్వహించేవాడు. నెమ్మదిగా మద్యం, అమ్మాయిలు, ఖరీదైన కార్స్, లగ్జరీ, మెడలో బంగారు గొలుసులు, వేగంగా కదిలే కార్లు ఇవన్నీ అతని జీవనశైలిలో భాగమయ్యాయి. అక్కడి నుంచి శ్రీప్రకాష్ తనను తాను ఓ డాన్గా అభివర్ణించుకోవడం మొదలుపెట్టాడు. అతని రోజువారీ ఫోన్ ఖర్చు ఎంతో తెలుసా? 5,000 రూపాయలు. అయితే అతని నిజస్వరూపం అతనికి మాత్రమే తెలుసు. యూపీ మాఫియాలకు బలమైన కోట అని, అక్కడ తనను కేవలం అనుభవం లేని వ్యక్తిగా భావించే పెద్దలున్నారని అతనికి తెలుసు. నేరాల ప్రపంచంలో తనను తాను స్థాపించుకోవాలంటే తన పేరు త్వరగా ప్రసిద్ధి చెందాలి. అలా జరగాలి అంటే తనకంటే బలమైన ఆటగాళ్లను ఓడించాల్సి ఉంటుంది, అంటే పోటీదారులను. అందువల్ల అతను మొదట సూరజ్ భాన్ దగ్గర ఉండి రైల్వే కాంట్రాక్ట్ల ఆట మొత్తాన్ని అర్థం చేసుకున్నాడు. తరువాత తన సొంత ముఠాను ఏర్పాటు చేసుకుని గోరఖ్పూర్ వచ్చాడు. అతను చాలా తెలివైనోడు. తన ముఠాలో 3-4 నమ్మకమైన వ్యక్తులు మాత్రమే ఉంచుకున్నాడు. తక్కువ మంది ఉండడం వల్ల ప్రజలకు అతని గురించి చాలా తక్కువగా సమాచారం అందుతుంది. ఒక విధంగా ఎవరు అతని గురించి పోలీసులకు తెలియజేయలేరు. ఆ రోజుల్లో లక్నోలో లాటరీ వ్యాపారం గరిష్ట స్థాయిలో ఉండేది. లక్నోలో మినిమం 2 లాటరీ స్టాళ్లు ఏర్పాటు చేయని ఏ మార్కెట్ లేదు. లాటరీ వ్యాపారంలో కట్ చేసే ఆచారం కూడా ఉంది. కట్ అంటే అమ్మకపు పన్ను ఎగవేత టికెట్లు. దుకాణదారులు ఈ టికెట్లను చౌకగా పొందుతారు. ఆ సమయంలో వివేక్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఈ వ్యాపారంలో చాలా పెద్దోడు. శ్రీప్రకాష్ స్నేహితుడు సుతూ పాండే దగ్గర బంధువు అయిన ఆర్కే తివారీ కూడా లాటరీలో పనిచేసేవాడు. కానీ వివేక్ కట్ వ్యాపారంలోకి ప్రవేశించడం వల్ల అతని వ్యాపారం నిలిచిపోయింది. అందువల్ల వివేక్ను పక్కన పెట్టడానికి సహాయం కోసం అతను శ్రీప్రకాష్ శుక్లాను అడిగాడు. శ్రీప్రకాష్ శుక్లా వెంటనే వివేక్ శ్రీవాస్తవకు ఫోన్ చేసి బెదిరించాడు. కానీ భయపడ్డానికి బదులుగా వివేక్ అతన్ని తిట్టి కాల్ కట్ చేశాడు. శ్రీప్రకాష్ ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అతన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 11, 1997 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వివేక్ శ్రీవాస్తవ లక్నోలోని ఈశ్వర్ దయాల్ కాంప్లెక్స్ నుంచి బయటకొచ్చి తన హోండా సిటీ కారు వద్దకు వచ్చినప్పుడు 2 వ్యక్తులు అతన్ని ఆపారు. వాళ్ళు అతని భుజంపై చేతులు వేసి, "మీరు వివేక్ శ్రీవాస్తవ?" అని అడిగారు. వివేక్ అవునని చెప్పగానే 2 తమ నడుము నుంచి పిస్టోల్స్ తీసి వివేక్ పై ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపారు. ఈ 2 వ్యక్తులు శ్రీప్రకాష్ మనుషులు. వివేక్ పై దాదాపుగా 80 రౌండ్ల కాల్పులు జరిపారు. అతన్ని చంపిన తర్వాత ఆ 2 పోలీసులకు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివేక్ హత్య కేసులో పోలీసులు ఆర్కే తివారీని అరెస్ట్ చేశారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ శ్రీప్రకాష్ శుక్లాను మాత్రం పోలీసులు టచ్ చేయలేకపోయారు. ఈ హత్య జరిగిన 10 రోజుల తర్వాత శ్రీప్రకాష్ శుక్లా అలంబాగ్ ప్రాంతంలోని టెడ్డీపులియా క్రాసింగ్ వద్ద 3 చంపాడు. దీని తర్వాత అతను తన సోదరిని లైంగికంగా వేధించిన వ్యక్తి వీరేంద్ర ప్రతాప్ షాహీని లక్ష్యంగా చేసుకున్నాడు. సూరజ్ భాన్ మరియు హరిశంకర్ తివారీ కూడా వీరేంద్ర ప్రతాప్ షాహీని తమ మార్గం నుంచి తొలగించాలని కోరుకున్నారు. శ్రీప్రకాష్ శుక్లా 1996 సంవత్సరంలో వీరేంద్ర షాహీపై కాల్పులు కూడా జరిపాడు. కానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ హత్యా ప్రయత్నం తర్వాత కూడా వీరేంద్ర షాహీ తన దినచర్యను మార్చుకోలేదు. 1997 మార్చి 31న లక్నోలోని ఇందిరా నగరంలో
తన స్నేహితురాలి కోసం వీరేంద్ర షాహి అద్దెకు గది వెతుకుతున్నాడని శ్రీప్రకాష్కు వార్త అందింది. తన స్నేహితురాలి గురించి గన్నర్ లేదా డ్రైవర్ తెలుసుకోకూడదని భావించి ఒంటరిగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొంత సమయం తర్వాత వీరేంద్ర షాహి ఇందిరానగర్లోని ఒక పాఠశాల దగ్గరకు చేరుకున్నాడు. ఆ రోజు పిల్లల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. అందువల్ల అక్కడ దాదాపుగా 400 మంది జనసమూహం ఉంది. అప్పుడు శ్రీప్రకాష్ శుక్లా తన సహచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. జనసమూహం మధ్యలో తన AK-47 రైఫిల్ను తీసి వీరేంద్ర షాహీపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. క్రూరత్వంతో శ్రీప్రకాష్ పిచ్చివాడై వీరేంద్ర షాహీని మొత్తం 105 బుల్లెట్లతో తూట్లు పొడిచాడు. వీరేంద్ర షాహీ హత్య మొత్తం యూపీలో సంచలనంగా మారిపోయింది. ఒక కొత్త కుర్రాడు పాత బాహుబలిని ముగించాడు. పూర్వాంచల్ భూమిపై ఒక కొత్త శకం మొదలైంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసది. ఈ సంఘటన జరిగి 2 నెలల తర్వాత మే 1997లో శ్రీప్రకాష్ శుక్లా లక్నోలోని ప్రముఖ బిల్డర్ ముర్రాజ్ అరోరాను హజరత్గంజ్ కార్యాలయం నుంచి తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసి బీహార్కు తీసుకువెళ్లి దాదాపుగా 50 లక్షలు డిమాండ్ చేశాడు. శ్రీప్రకాష్ ఇక్కడితో ఆగలేదు. 1997 ఆగస్టు 1న లక్నో అసెంబ్లీ సమీపంలోని దిలీప్ హోటల్లో మరో 3 దారుణంగా హత్య చేశాడు. హోటల్లో కాల్పులు జరుగుతున్నప్పుడు తనపై దాడి చేయడానికి ప్రయత్నించిన వాళ్లకు కూడా అదే గతి పడుతుందని పదే పదే అరిచాడు. అయితే ఈ కాల్పుల నుంచి భాను మిశ్రా అనే వ్యక్తి భయపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి పేరు అశోక్ సింగ్ అని. గోరఖ్పూర్లోని రైల్వే టెండర్ను తాను తప్ప మరెవరూ తీసుకోకూడదని అతను పోలీసుల దర్యాప్తులో చెప్పాడు. ఈ విధంగా శ్రీప్రకాష్ శుక్లా అశోక్ సింగ్ అని అతను తన నిజమైన గుర్తింపును దాచిపెట్టి వేర్వేరు పేర్లతో పనిచేస్తున్నాడని పోలీసులకు మొదటిసారి తెలిసింది. శ్రీప్రకాష్ శుక్లా తన నేర సామ్రాజ్యాన్ని ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్, ఢిల్లీ, నేపాల్ మరియు పశ్చిమ బెంగాల్కు విస్తరించాడు. కానీ అతను ఇప్పటికీ సంతృప్తి చెందలేదు. అతని కలలు చాలా పెద్దవి. అతను ఏం సాధించాలని అనుకున్నా దాన్ని సాధిస్తాడు. అది ఎవరినైనా తన మార్గం నుంచి అడ్డు తొలగించుకుంటూ. దానికి ఎక్కడా కూడా వెనకడ్డు. అతని కోరికల కారణంగా అతని హిట్ లిస్ట్లో తదుపరి పేరు హరిశంకర్ తివారీ. ఒకప్పుడు అతన్ని పోలీసుల నుంచి రక్షించి బ్యాంకాక్కు పంపిన వ్యక్తి అతనే. ఆ సమయంలో శంకర్ తివారీ ఉత్తరప్రదేశ్లోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. హరిశంకర్ తివారీ అసెంబ్లీ సీటుపై శ్రీప్రకాష్ శుక్లా దృష్టి పడింది. తాను ఒకసారి హరిశంకర్ తివారీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయితే తనకు ప్రభుత్వంలో కూడా ప్రవేశం ఉంటుందని, అప్పుడు ఎవ్వరూ తనకు అడ్డు అదుపు చేయలేరని అతను అనుకున్నాడు. అతని ప్రాణాలను వెంబడించడం మొదలుపెట్టాడు. భయంతో హరిశంకర్ తివారీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తాను అదే కులానికి చెందినవాణ్ణని పేర్కొంటూ తన ప్రాణాలను కాపాడమని శ్రీప్రకాష్ నాన్నను వేడుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి హరిశంకర్ తివారీ శ్రీప్రకాష్ శుక్లా తండ్రిని ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకోవడం ప్రారంభించాడని, తద్వారా అతను తన తండ్రి సమక్షంలో తనపై దాడి చేయడాన్ని ధైర్యం చేశాడని చాలామంది చెప్తారు. ఈ విధంగా హరిశంకర్ తివారీ ప్రాణాలను కాపాడారు. కానీ ఈసారి శ్రీప్రకాష్ శుక్లా తన భయంతో ఉత్తరప్రదేశ్ను మాత్రమే కాకుండా బీహార్ను కూడా కదిలించే పనిచేశాడు. వాస్తవానికి ఆ సమయంలో బీహార్ బాహుబలి చోటన్ శుక్లా హత్య వార్త ముఖ్యాంశాల్లో ఉంది. బీహార్లోని లాలు యాదవ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బ్రిజ్ బిహార్ ప్రసాద్ తన ఎన్నికల ప్రయోజనం కోసం అతన్ని హత్య చేశాడని తెలిసిందే. దీని తర్వాత కొన్ని రోజులు చోటన్ శుక్లా సోదరుడు బట్కూన్ శుక్లా కూడా హత్య చేయబడ్డాడు. తన 2 సోదరుల హత్య తర్వాత అతను తమ్ముడు మున్నా శుక్లా కోపంతో పిచ్చివాడే తన సోదరుడు చితికి ఉన్న బూడిదతో తిలకం వేసుకుని బ్రిజ్ బిహార్ ప్రసాద్ను చంపడం ద్వారా తన సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేశాడు. అయితే బ్రిజ్ బిహార్ ప్రసాద్ చాలా బలమైన నాయకుడు, బీహార్ ప్రభుత్వంలో మంత్రి కూడా. అందువల్ల మున్నా శుక్లాకు ఒంటరిగా ఆయన్ను చంపడం సాధ్యం కాదు. ఆయన శ్రీప్రకాష్ శుక్లాతో స్నేహం చేశాడు. కానీ శ్రీప్రకాష్ శుక్లా నుంచి సహాయం తీసుకోవడానికి ఆయన వెనుకాడాడు. అదే సమయంలో బ్రిజ్ బిహార్ ప్రసాద్ తన ప్రభావాన్ని ఉపయోగించి మరొక ప్రత్యర్థి సూరజ్ బన్ సింగ్ను జైలుకు పంపాడు. శ్రీప్రకాష్ శుక్లా అతన్ని తన గురువుగా భావించాడు. బ్రిజ్ బిహార్ ప్రసాద్ ఇక్కడితో ఆగలేదు. జైల్లోనే ఒక కాంట్రాక్ట్ కిల్లర్కి విషం ఇచ్చి సూరజ్ బాన్ను చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఏదో విధంగా సూరజ్ బాన్ ఈ విషయం తెలుసుకుని తప్పించుకున్నాడు. ఇప్పుడు సూరజ్ బాన్ బ్రిజ్ బిహార్ని దారి నుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అతను వెంటనే మున్నా శుక్లాను సంప్రదించి బ్రిజ్ బిహార్ ప్రసాద్ను చంపడానికి సిద్ధం కావాలని చెప్పాడు. ఈసారి శ్రీప్రకాష్ శుక్లా అతనికి మద్దతిస్తాడు. సూరజ్ బాన్ మద్దతుతో మున్నా శుక్లా పోరాటం సమానంగా మారింది. తన బాస్ నుంచి ఆర్డర్ వచ్చిన వెంటనే శ్రీప్రకాష్ శుక్లా కూడా చురుగ్గా మారి బ్రిజ్ బిహార్ ప్రసాద్ను చంపడానికి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత బ్రిజ్ బిహార్ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. చికిత్స కోసం అతను పాట్నాలోని IGIMSలో చేరాల్సి వచ్చింది. దీని తర్వాత జూన్ 11, 1998న శ్రీప్రకాష్ శుక్లా తన సహచరులు అనూజ్ ప్రతాప్ సింగ్ మరియు సుధీర్ త్రిపాఠిలతో కలిసి పాట్నా చేరుకున్నాడు. అక్కడ మున్నా శుక్లా అతనికి AK-47 మరియు పిస్టల్ను అందించాడు. అన్ని సన్నాహకాలు పూర్తయిన తర్వాత శ్రీప్రకాష్ శుక్లా నకిలీ పద్ధతిలో అదే ఆసుపత్రిలో చేరాడు. 1998 జూన్ 13న బ్రిజ్ బిహార్ ప్రసాద్ తన ఎర్రటి కారులో ఏదో పని కోసం బయటకు వెళ్ళాడు.
బ్రిజ్బిహార్ ఆసుపత్రికి తిరిగి వచ్చి కారు దిగి ఐజీఐఎంఎస్ వైపు వెళ్లడం ప్రారంభించిన వెంటనే శ్రీప్రకాష్ శుక్లా మరియు అతని ముగ్గురు సహచరులు అతన్ని తూట్లుగా కాల్చారు. భారీ భద్రత మధ్య ఒక మంత్రి హత్య బీహార్ అంతటా సంచలనంగా మారింది. శ్రీప్రకాష్ అప్పటికే యూపీ పోలీసుల దృష్టిలో ఉన్నాడు. కానీ మంత్రి బ్రిజ్బిహార్ ప్రసాద్ హత్య తర్వాత బీహార్ పోలీసులు కూడా అతన్ని వెంబడించడం మొదలుపెట్టారు. శ్రీప్రకాష్ శుక్లా నేరాల గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. పోలీసుల ఫైళ్లలో అతని పేరు టాప్లో ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని అతను సంచలనం సృష్టించినప్పుడు ఈ చర్య పరిమితం కాదనిపించింది. ఈ వార్త మొత్తం పరిపాలనను గందరగోళం చేసింది. ఇక శ్రీప్రకాష్ శుక్లాను పట్టుకునే పని ఐపీఎస్ రాజేష్ పాండేకి ఇవ్వబడింది. ఆ సమయంలో దేశంలో ఒకే నేరస్తుడిని ఎదుర్కోవడానికి ఏర్పడిన మొదటి యూనిట్ యూపీ ఎస్టీఎఫ్. ఇప్పుడు ఎస్టీఎఫ్ యొక్క ఏకైక లక్ష్యం శ్రీప్రకాష్ శుక్లాను పట్టుకోవడం. ఆ సమయంలో ఎస్టీఎఫ్ ఒక వింత సవాల్ను ఎదుర్కొంది. వారి వద్ద శ్రీప్రకాష్ శుక్లా యొక్క ఒక్క ఫోటో కూడా లేదు. పోలీసులకు తన ఫోటోను షేర్ చేసిన వారిని 24 గంటల్లో చంపేస్తానని శుక్లా ఎప్పుడో ఆర్డర్ వేశాడు. సో వాళ్ళు ఏం చేశారంటే శ్రీప్రకాష్ శుక్లా మేనకోడలు పుట్టినరోజున తీసిన పాత ఫోటోను, అది కూడా చిరిగిపోయి ఉన్నదాన్ని కనుగొన్నారు. ఈ విధంగా శ్రీప్రకాష్ శుక్లా ఎలా ఉంటాడో పోలీసులకు మొదటిసారి తెలిసింది. ఎందుకంటే శ్రీప్రకాష్ తన ఫోటోను షేర్ చేసిన వారిని చంపేస్తానని బెదిరించాడు. అందువల్ల అతని బావమరిది కూడా భయపడ్డాడు. ఎస్టీఎఫ్ ఆ ఫోటోను వార్తాపత్రికల్లో ప్రచురించాల్సి వచ్చింది. కానీ బావమరిది కుటుంబం యొక్క భద్రత కూడా ముఖ్యమైంది. అందువల్ల పోలీసులు ఆ ఫోటోను ఎక్కడి నుంచి తీసుకున్నారో శ్రీప్రకాష్కు తెలియకుండా ఎస్టీఎఫ్ అధికారులు అతని ఫోటోను కొద్దిగా మార్చారు. అతని రూపం నటుడు సునీల్ శెట్టిని పోలుంటుంది. అందువల్ల పోలీసులు సునీల్ శెట్టి ఫోటో శరీరంపై అతని ముఖం యొక్క చిరిగిన ఫోటోను అతికించడం ద్వారా శ్రీప్రకాష్ స్కెచ్ను సిద్ధం చేశారు. ఆ స్కెచ్ యొక్క కలర్ ప్రింట్ను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి వార్తాపత్రికల్లో ముద్రించారు. శ్రీప్రకాష్ వార్తాపత్రికల్లో అతని ఫోటోను చూసినప్పుడు షాక్ అయ్యాడు. ఫోటోలోని ముఖం తనదేనని, కానీ శరీరం వేరొకరిదేని గమనించాడు. శ్రీప్రకాష్ శుక్లా ఫోటోను పొందిన తర్వాత ఎస్టీఎఫ్ అతని కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆగస్టు 1998 చివరి వారంలో పోలీసులు మొదట పెద్ద ఆధారాన్ని సాధించారు. శ్రీప్రకాష్ ఢిల్లీలోని వసంత్ కుంజ్లో అద్దెకు ఫ్లాట్ తీసుకున్నాడని, అతను ఫోన్ ద్వారా తన వ్యాపారాన్ని నడుపుతున్నాడని తెలిసింది. శ్రీప్రకాష్ శుక్లా ఎల్లప్పుడూ ఒకే నంబర్ను మళ్లీ మారుస్తూ ఉంటాడు. అతను మొత్తంగా 14 సిమ్ కార్డులు వాడాడు. 1998 సెప్టెంబర్లో లక్నోలో 105 ఫ్లాట్లను నిర్మించిన బిల్డర్ నుంచి ఒక్క ఫ్లాట్కు 50,000 చొప్పున వసూలు చేశాడు. కానీ అతని దోపిడీ విజయం కాకముందే పోలీసులకు ఈ కాల్ గురించి సమాచారం అందింది. సాధారణంగా బెదిరింపు తర్వాత శ్రీప్రకాష్ ఆ సిమ్ను కొన్ని రోజులు స్విచ్ ఆఫ్ చేస్తాడు. కానీ ఈసారి శ్రీప్రకాష్ నిర్భయంగా అదే సిమ్ను కాల్ చేయడానికి ఉపయోగించాడు. ఈ విధంగా పోలీసులకు అతని ఆచూకీ దొరికింది. ఇది అతని అతిపెద్ద తప్పు. ఎస్టీఎఫ్ బృందం అతని కాల్స్ మరియు అతని స్థానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ 21న పోలీసులకు మరో సమాచారం అందింది. శ్రీప్రకాష్ 1998 సెప్టెంబర్ 22 ఉదయం 5:45 ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో జార్ఖండ్లోని రాంచీకి వెళుతున్నాడని ఒక ఇన్ఫార్మర్ ఎస్టీఎఫ్కి ఉప్పందించాడు. శ్రీప్రకాష్ను పట్టుకోవడానికి ఎస్టీఎఫ్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి చుట్టుముట్టింది. కానీ ఏదో కారణం చేత అతను అక్కడికి చేరుకోలేకపోయాడు. కానీ అతని అదృష్టం ఎక్కువ కాలం నిలవలేదు. అదే రోజు శ్రీప్రకాష్ తన స్నేహితురాల్ని కలవడానికి గజియాబాద్కు వెళుతున్నాడని పోలీసులకి వార్త అందింది. శ్రీప్రకాష్ శుక్లా స్నేహితురాలు కాన్పూర్ నివాసి. కానీ అతను ఆమె కోసం గజియాబాద్లో ఒక ప్రత్యేక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆమెను కలవడానికి తరచుగా గజియాబాద్కు వెళ్తాడు. ఆమెతో చాలా గంటలు ఫోన్లో మాట్లాడేవాడు. కానీ తన ప్రియురాలితో ఫోన్లో గంటల తరబడి మాట్లాడడం తనను మరణానికి దగ్గర చేస్తుందని అతనికి తెలీదు. 1998 సెప్టెంబర్ 22 మధ్యాహ్నం శ్రీప్రకాష్ శుక్లా తన ప్రియురాల్ని కలవడానికి తన ఇంటి నుంచి గజియాబాద్కు బయలుదేరాడు. అతని ఫోన్ అప్పటికే పోలీసుల రాడార్లో ఉంది. అతను తాను వెళుతున్న మార్గంలోనే తిరిగి వస్తాడని పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. అందువల్ల ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తన శిబిరాన్ని ఏర్పాటు చేసి అతని కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో శ్రీప్రకాష్ తన 2 స్నేహితులు అనూజ్ ప్రతాప్ సింగ్ మరియు సుధీర్ త్రిపాఠిలతో కలిసి తన నీలం రంగు కారులో మోహన్ నగర్ ఫ్లైఓవర్ చేరుకున్నాడు. ఆయన కారు మోహన్ నగర్ ఫ్లైఓవర్ ఎక్కగానే ఎస్టీఎఫ్ వాహనాలు ఆయన్ను వెంబడించడం మొదలుపెట్టాయి. వెంటనే శ్రీప్రకాష్ శుక్లా కూడా పోలీసులు తనను అనుసరిస్తున్నారని గమనించాడు. అతను సైడ్ మిర్రర్లో చూసుకుని 5 పోలీసు వాహనాలు తనను అనుసరించడాన్ని గమనించాడు. పోలీసులు తనను ఎన్కౌంటర్ చేయడానికి వెనకాడరని శ్రీప్రకాష్కి తెలుసు. అయితే లొంగిపోవాలనే ఆలోచన అతనికి లేదు. దీనికి విరుద్ధంగా అతను ఐపీఎస్ రాజేష్ పాండేకు ఫోన్ చేసి తన కుటుంబంతో పాటు తనను చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ రాజేష్ పాండే ఎటువంటి భయం లేకుండా ఆయన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చివరి రేస్ ప్రారంభమైంది. శ్రీప్రకాష్ శుక్లా తన కారు వేగాన్ని పెంచాడు. కానీ ఆ తర్వాత ఇన్స్పెక్టర్ చౌహాన్ తన కారు ముందు తన జీపును పెట్టి అడ్డుకున్నాడు. తప్పించుకునే ప్రయత్నంలో శ్రీప్రకాష్ శుక్లా తర్వాత తన కారును ఎడమ వైపు తిప్పి యూపీ ఆవాస్ వికాస్ కాలనీ వైపు వెళ్లాడు.
ఎస్టీఎఫ్ వాహనాలు కూడా అదే వేగంతో అతన్ని వెంబడించాయి. దాదాపు 1 కిలోమీటర్ దూరం వెంబడించిన తర్వాత పోలీసులు ఆయన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ప్రాణాలతో బయటపడాలనే చివరి ఆశతో శ్రీప్రకాష్ తన రివాల్వర్ తీసి కాల్పులు జరపడం ప్రారంభించాడు. ప్రతిగా ఆధునిక ఆయుధాలతో కూడిన ఎస్టీఎఫ్ జవాన్లు కూడా తిరిగి కాల్పులు జరిపారు. శ్రీప్రకాష్ శుక్లా మరియు అతని అనుచరులు పోలీసులపై 14 రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు వాళ్లపై 45 బుల్లెట్లు కాల్చారు. కొన్ని నిమిషాల్లోనే ఈ కథ ముగిసింది. శ్రీప్రకాష్ శుక్లా మరియు అతని అనుచరులు మరణించారు. ఇక్కడితో శ్రీప్రకాష్ శుక్లా అనే అధ్యాయం ముగిసిపోయింది. అయితే శ్రీప్రకాష్ను అంతమొందించినందుకు పోలీసులకు ₹1 కోటి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంత పెద్ద మొత్తాన్ని మాఫియా కోసం ఖర్చు చేసిన మొదటి కేసిదే. మొత్తానికి శ్రీప్రకాష్ శుక్లా మరణించాడు. కానీ అతని పేరు ఇప్పటికీ పూర్వాంచల్ వీధుల్లో మారుమోగుతూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.